పసుపు తవ్వడానికి బాబు. హాయ్ హలో నమస్తే అండి, నేను మీ మైలేరామ్స్. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎప్పుడు కూడా కొండల మీద ఉండే గిరిజన గ్రామాలకి తీసుకువెళ్తూ ఉంటాను కదా. ఈరోజు దానికి భిన్నంగా లోయల్లో ఉండే ఒక అందమైన కుగ్రామానికి తీసుకువెళ్ళబోతా ఉన్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది విలేజ్ అయితే మాత్రం. ఆ గ్రామం పేరు వచ్చేసి బొంతువలస. బొంతువలస అనే గ్రామానికి ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో ఆ గ్రామస్తులే నాకు తారసపడ్డారన్నమాట. అడ్రస్ కూడా చెప్పారు. అదిగదిగదిగో ఆ లాయలో అక్కడ కనిపిస్తూ ఉంది కదా అండి, అదే బొంతువలస అనే గిరిజన గ్రామం. మరి ఆ గ్రామానికి వెళుతూ ఉంటే ఆ లోయల్లో పచ్చని పంట పొలాలు కూడా కనిపించాయి. మరి వేసవి కాలంలో చల్లని పొలాలు కనిపిస్తే మనసు ఊరుకుంటుందా చెప్పండి? ఒక్కసారి అలా విహరించే సొద్దం పదండి. మీరు ఇది గమనిస్తే ఒకవైపు పొలాలకేమో నీరు అందుబాటులో లేదు, కానీ ఇటువైపు పొలాలకి మాత్రం పుష్కలంగా నీరుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఇప్పుడు వేసవి కాలం స్టార్ట్ అయిందన్నమాట. ఈ టైంలో కూడా మా మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది నాకు ఈ ప్లేస్ని చూస్తూ ఉంటే. వేసవి కాలంలో వరి పొలాలు మా గిరిజన ప్రాంతంలో అసలు పంటనే పండవు, కానీ ఇక్కడ బొంతువలస గ్రామంలో మాత్రం జరుగుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇదే అనమాట బొంతువలస గ్రామం. ఆ ఊరు నుంచి కొంతమంది పిల్లలు పరిగెట్టి వస్తున్నారు. ఈ చేలుదారు పని చేస్తున్నారు కదా చెల్లి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి అయి ఉంటుంది. చెల్లి, ప్రతి సంవత్సరం ఉడుస్తారమ్మా ఈ పొలం? ఈ సంవత్సరమే? ప్రతి సంవత్సరం ఉండదా నీళ్ళు ఇలాగా? ఉడవరా? అదే వేసవి కాలంలో సాధారణంగా ఉడవరు కదా, కానీ మీరు చేశారు. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఇలాగే వెళ్ళాలన్నమాట ఈ ఊరికి. ఎలా ఉందో చూడండి దారి. ఇదే దారి. పాపం దారి లేదు ఈ ఊరికి. బొంతువలస గ్రామం అన్నమాట ఇది. ఆ కాలువ అవతల ఉండే వీధి, పెద్ద వీధి. ఇక్కడ చాలా పెద్ద కాలువ ఒకటి ఉంది, చాలా పెద్ద కాలువ ఉంది ఇక్కడ. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో కదా ఈ కాలువ చూడడానికి. ఇలాంటి కాలువ మనకు దగ్గరలోనే పక్కనే ఉంటే మీరు ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అమ్మమ్మ, ఊరి పేరు ఏం పేరమ్మా? ఊరి పేరు? పెద్దమ్మ ఒక్కటే ఉంటుందా ఇంట్లో? లేదు బాబు, ఉన్నారు మనమల్లు ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు, మరి కరాలు వెంటకి వెళ్ళిపోతారు కదా, పనికి వెళ్ళిపోతారు బాబు. ఉన్నారు కదా, పనికి వెళ్ళిపోతారు. ఏం పనికమ్మా బాబు? కర్రలు బాబు. మరి పసుపు తవ్వడానికి బాబు. చేను పనులు. చేను పనులే బాబు, అన్ని చేను పనులు. పెద్దమ్మ, తెలుగు రాదా? రాదు బాబు. రాదా? రాదు. మరి ఏ భాష మాట్లాడతారమ్మా? ఏ మాట కూడా మాట్లాడదు. ఏం మాట్లాడదు? ఒడియా వ్యవస్థ మనం ఒడియా దశ వారు కదా, ఒడియా భాష వస్తుందా? నందపూర్ వారు కదా మనం. చిన్న ఇల్లు ఇదేనా? ఇల్లు ఈ పక్క ఇల్లు ఇది వంటపాక. బాగుంది.
మరి వంట ఎవరు చేస్తారు పెద్దమ్మకి? లేదు ఉన్నది, మా కూతురు బిడ్డ ఉన్నది. కూతురు బిడ్డ కూతురు బిడ్డ ఉన్నది. పోనీలే, అంతమంది ఉంచుకొని కూడా పెద్దమ్మే అలకెత్తుంది. ఏంటంటే కూడా అలాగే అవుతుంది బాబు. ఇక అలవాటు అయిపోయింది ప్రాణం పనులు చేయడానికి. ఏ పని చెయ్యక కూర్చి తింటారు అన్న ఇంకంతే, పెద్దోళ్ళు అంతే. సంతకి వెళ్ళలేదా పెద్దమ్మా? తెలుగు రాదా? సరే సరే. ఎటు వెళ్ళట్లేదా చెల్లి? చేలగట్ట అడవులకి కాలువలకి ఎటు వెళ్ళట్లేదా? ఏం పనులు చేస్తున్నారమ్మా? అవతల వీధం ఇది. ఇంకా అది ఇది కలిసే ఉన్నాయిలే, కాలువ అడ్డుగానే. పసుపు శుభ్రాలు చేస్తున్నారు చెల్లి, జంతిక మొక్కల్లా ఉన్నాయి. ఏమి ఏరుతున్నారమ్మా? మట్టి బెడ్ల ఉడకబెట్టేసాకి ఇలాగ అవుతుందా చెల్లిది? ఉడకబెట్టేసి ఆరబెట్టేసి కొట్టాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ పొడి కొడతారు ఇది? లేదు, కొట్టేసింది అమ్మేస్తారు. ఇలా అమ్మేస్తారమ్మా? ఇదంతా అదే. ఏం రాయమున్నాయా, రంగు వస్తాయి. ఇదంతా పసుపేనమ్మా? మంచి వాసన వస్తుంది. మీరు సొంతానికి వాడుకుంటారా చెల్లి ఈ పసుపు? వాడుకుంటారా? అంటే పొడి మీరే కొట్టేసుకుంటారా? ఈ గ్రామంలో ఓ గిరిజన కుటుంబం ఎలాంటి ఇంట్లో నివాసం ఉంటుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ సామాన్లు అన్నీ కూడా ఓపెన్గా బయటే ఉన్నాయన్నమాట. వేసవికాలం స్టార్ట్ అయినా కూడా రాత్రిపూట చాలా చలి పెడుతూ ఉంది. అలాంటి చలిలో వీళ్ళు ఇక్కడే పడుకుంటూ ఉన్నారు. దానికోసం ఈ మధ్య వాళ్ళు కొత్తగా ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. ఈ ఇంటికి వెనకాల సీనరీ అయితే అదుర్సు కదా. ఇక మరో గిరిజన కుటుంబం అండి, కాలువకి వెళ్ళి చేపలు పీతలు పట్టుకొని ఇప్పుడే తిరిగి ఇంటికి వస్తూ ఉన్నారన్నమాట. ఒకసారి వెళ్దాం, వాళ్ళని కూడా పలకరిద్దాం, ఏమేమి తీసుకొచ్చారో కూడా చూద్దాం. ఎలా ఉన్నావు అక్క? బాగున్నావా? బాగున్నామనియా. తమ్ముడు అంతే ఒకటే కదా. ఏం పర్వాలేదు, ఒకటే. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఇప్పుడే వచ్చారు? ఇప్పుడే వస్తున్నారు? ఎటు వెళ్ళారు అంటున్నా? చేనికి వెళ్ళి మరి వచ్చి ఉన్నారు. ఏం పనులు చేస్తున్నారు చేలో? ఏమో మరి నువ్వు వెళ్ళలేదా? నేను వెళ్ళలేదు, పిల్లలు తోటి కదా తమ్ముడు. నువ్వు అటు నుండే వచ్చినట్టు? పిల్లలు నేను అక్కడ నిలబడి ఉన్నారు, కిరేసి ఉన్నారు, అందుకోసమే నేను నిలబడి తిని చేలోకి వెళ్ళారా? బాగుంది మీ ఊరు. కొడుకు తెలుగు కూడా సరిగ్గా రాదు తమ్ముడు, నీకే కోడలి అవుతుంది. మీ కూతురు? సొంత కూతురు. అదే అదే.
ఈ అక్క అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా చూపించేసింది, పరిచయం చేసేసింది. అది కాకుండా వాళ్ళ పెద్దక్క వాళ్ళ ఇల్లు అంట ఇది. వాళ్ళని కూడా పరిచయం చేస్తాను రా అని చెప్పేసి తీసుకువెళ్తా ఉందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే వీళ్ళందరూ కూడా ఒరిస్సా ప్రాంతం నుంచి వలస రావటం వల్ల తెలుగు స్పష్టంగా మాట్లాడలేరు, కానీ అర్థం చేసుకోగలరు. ఒరిస్సా మాట్లాడతారనమాట. ఒడియా భాష మాట్లాడతారు వీళ్ళు ఎక్కువగా. ఎవరింట్లో చూసినా పసుపు పనులే కనిపిస్తూ ఉన్నాయి. పసుపు పనులు, పసుపు పనులు, పసుపు పనులు. అలా మొత్తం దానికి ఉన్న పైన వేర్లన్నీ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని అలా భద్రపరుచుకోవాలి. ఈ తల దుంపలు లాంటివి కదమ్మా, మొదల దుంపలు, అందుకే ఇలా ఉన్నాయా? మామూలు దుంపలకు అవసరం లేదు కదా ఇలా కట్ చేయడం. ఇది అసలు పసుపు మా ఏనామైనాయి తినడానికి కూడా ఇది బాగా రుచి ఉన్నది. మంచిది, మంచిది ఇది. బాగున్నావమ్మా? మరి ఏం వంటలు వండుతున్నావమ్మా ఈరోజు? మళ్ళా టమాటకాయలు కూర చేస్తాను. అది ఇప్పుడు అంబలి తొడిపేసిన అదే అన్నం వెళ్తాను. అంబలి తొరిపేసి అప్పుడు వండుతావా? మరి ఏది అంబలి? అది ఎసరెత్తావా? భలే శుభ్రంగా ఉందమ్మా నీ ఇల్లు మాత్రం. పేడతో శుభ్రంగా కలుపుకున్నావు, చాలా బాగుంది. ఇక్కడ కారం ఊరుకునే రాయి, చాలా నీట్గా ఉంది ఇల్లు మాత్రం. చెల్లి ఏంటమ్మా ఇవి? ఏంటి నూరుతున్నావు? పీతలు పట్టారా? ఇలా నూరేసుకోవాలా చెల్లి? నూరేసి మరి పులుసు ఎలా పెడతారమ్మా? ఏ ఉన్నా ఇంకా ఇవి చేపలా? చేపలు పట్టుకొని వచ్చారా? ఇప్పుడు పులుసు పెడతావు చెల్లి ఇవి? ఇలా పీతలు మొత్తం మెత్తగా నూరేసి ఒకసారి ఆగండి, చిన్నది ఏదో కనబడుతుంది అది తీయండి, అది కాలు లాంటిది. కనీసం ఇది పీతలను నమ్ముతారు మా జనాలు. ఇది పీతలే, చిన్న పీతల్లా ఉన్నాయి కదా, చిన్న చిన్న పీతల. ఇవి చేపలు అవి కలిపేసి వండుతారమ్మా? కాలువ చేపలు, కాలువలో మరి ఒక రకం ఇవి దొరకవు, ఇన్ని రకరకాలు ఇవి దొరుకుతాయి. మరి వాళ్ళు నానున్నారా? చెట్టుకి వెళ్ళారా? అలా నీళ్ళలో కలిపేలా చెల్లిది. ఇది చింతపండు గుజ్జులాగా వడగట్టేసుకోవాలా? ఆ గుజ్జు చూపించు చెల్లి, మిగిలిన గుజ్జు ఎలా ఉందో. అలా ఉంది మొత్తం. ఈ చేపలు ఏం చేపలమ్మా ఇవి? ఇవి ఈ పెద్ద చేప పేరు ఏం పేరు? మొట్టలే, మొట్ట గిడిసి అంటారా? అది చిన్నవి బుట్టు అంటారు.
మరి సాయంత్రం పూట ఈ గ్రామంలో ఒక్కో ఇంట్లో ఒక్కో రకమైనటువంటి కూరలు చారులు తయారవుతూ ఉన్నాయన్నమాట. ఈ చెల్లైతే కాలువ చేపల్లో పీతలు, ఆ కాలువ పీతల పులుసు ఒకటి తయారు చేసి దాంట్లో వేసి కొత్త కాంబినేషన్లో తయారు చేస్తూ ఉన్నారన్నమాట. నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇక మరి ఒకే దగ్గర ఉంటే కుదరదు కదా, మరి గ్రామం మొత్తము తిరిగేసి గ్రామంలో మరిన్ని అందాలను మన కెమెరాలో బంధించేద్దాం, వెళ్దాము. మరి ఏమండి గుడ్లు ఇంత కింద కనకబెట్టేసరి ఏమన్నా కుక్కలు లాంటివి కాకులు లాంటివి తినవా? మరి తినవా? మాకైతే తినొస్తాయి పాటికి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? బాగున్నాం బాబు. తెలుగు రాదా? ఎటన్నా బయటికి వెళ్తున్నారా తమ్ముడు? ఎటన్నా బయటికి వెళ్తున్నారా? లేదా చేపలు తయారు చేద్దాం కదా. చేపలు చేయడానికా? కాలువ చేపల కొనుక్కున్న చేపలే. సంతకి వెళ్ళారా? చేపల పులుసు పెట్టేసావు చెల్లి అప్పుడే? బా, చాలా త్వరగా అయిపోయింది. ఏం కూర చేసుకుంటున్నారమ్మా? టమాటాకాయలు కదా. పుట్టి టమాటలే? మరి సంతకి వెళ్ళలేదా? సంతకి వెళ్తే డబ్బులు చాలా ఉంది, పప్పులు కొన్ని పట్టిస్తామంతే. అంబలు కలిపేసావా? చుట్టూత పచ్చని కొండలు చూడ్డానికి చాలా బాగున్నాయి కదా. ఈ కొండల లోయల్లో ఆ గిరిజన గ్రామం ఉందన్నమాట. ఫ్రెండ్స్, గతంలో అయితే ఈ గ్రామానికి తాగడానికి నీళ్లు కూడా ఉండేవి కావు. ఈ మధ్య కాలంలో రీసెంట్గా ప్రభుత్వం వారు వీళ్లకు తాగడానికి ఇదిగో వాటర్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేశారన్నమాట. ఇది కూడా ఆ ఊట జలం నుండి వచ్చేటువంటి నీరే. ఇదిగో ఈ ప్లేస్ ఆల్రెడీ మీరు గతంలో చూసారు లాస్ట్ వీడియోలో. అక్కడ నుండి వచ్చే నీటిని ఇదిగో గొట్టాల ద్వారా ట్యాంక్ నుంచి కుళాయిలకి ఏర్పాటు చేశారన్నమాట. ఇదిగో ఆ ఊట నీరు అయితే ఇదే. ఈ నీటినే ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా అందిస్తూ ఉన్నారు. పోనీలే, ఏదో విధంగా వీళ్ళకి తాగడానికంటూ ఒక నీరు ఏర్పడింది అనేసి చాలా సంతోషించాను నేనైతే మాత్రం. స్కూల్కి వెళ్తున్నావమ్మా? ఏ క్లాసు? 4th క్లాసా? ఒకేసారి ఈ ఊరికి 2 ఫెసిలిటీస్ ఏర్పడ్డాయి అన్నమాట. ఒకటి నీళ్లు, రెండోది జియో టవర్. మరి జియో టవర్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మరి సెల్ టవర్ ను వాడుతున్నారండి? బాగా వాడుతున్నామని. ఎలా ఉపయోగపడుతుందా మీకు? ఉపయోగపడుతున్నది. ఓన్లీ బొమ్మలు చూడడానికి ఉపయోగపడుతుంది? లేదు, హాస్పిటల్ ఫోన్ చేయడానికి కూడా ఫోన్కి వస్తున్నది. ఇది అంబులెన్స్కి. సరే అలా వాడుకోవడం కోసమే ఇలాంటివి అత్యవసరాలు వాడుకోవడానికి.
ఈ గ్రామంలో నాకు బాగా నచ్చిన వస్తువు ఏదైనా ఉందంటే ఇదేనండి. ఇది మీరు మంచం అనుకుంటున్నారా? మంచం కాదు, కూర్చోవడానికి ఏర్పాటు చేసుకున్న చిన్న స్టూల్ లాంటిదన్నమాట. కర్రలు అలాగే అడ్డనార ఈ రెండింటితో కలిపి భలే ఏర్పాటు చేసుకున్నారు కదా. నాకు ఇలాంటిది ఒకటి అల్లించుకోవాలి డబ్బులు ఇచ్చేనా అని అనిపించిందండి. భలే క్యూట్గా ముద్దుగా భలే అనిపించింది. ఇదైతే మాత్రం మీకు నచ్చిందా? ఇక్కడ ఓ అక్క పేడ మట్టి బాగా పిసికేసి చేటకు వెనకాల వైపు చక్కగా అలుకుతా ఉన్నారు. అసలు ఎందుకు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. అమ్మా ఎందుకు రాస్తున్నావు అమ్మా అలాగా మట్టి మట్టి ఎందుకు రాస్తున్నావు? ఓ కారిపోతాయి, చెరిగేటప్పుడు సామలు బుడమలు చిన్నగా ఉంటాయి కదా, కారిపోతే ఇలా రాసుకోవాలా? చేటను అలా అలుక్కోవాలి. ఏం కూరలు చెల్లి? క్యాబేజీ చేస్తున్నారా? వెళ్ళారా సంతకి? వెళ్ళారా? మొన్న తెచ్చుకున్నారా? ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే బూదిరాళ్ళు అనే గ్రామానికి దగ్గరలో ఉన్నానన్నమాట. ఇక్కడ ఎందుకు ఆగాను అంటే చూడండి, ఆ గ్రామస్తులు ఇక్కడ ముగ్గు కోసం ఒక తెల్లటి గొయ్యి అన్నమాట ఎలాగ ఏర్పాటు చేసుకున్నారు చూడండి. ఇక్కడ ముగ్గు పడింది. ఆ ముగ్గు కోసం చాలామంది, కేవలం ఈ గ్రామస్తులు మాత్రమే కాదు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ముగ్గుని తవ్వుకొని పట్టుకువెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడ తెల్లగా కనిపిస్తూ ఉంది కదా సున్నం రాయి. ఈ రాయిని తవ్వుకుని ఇంటికి పట్టుకెళ్ళి బాగా ఆరబెట్టేసి దంచేసి తర్వాత జల్లెడ పట్టేసి స్టోర్ చేసుకుంటారనమాట. రకరకాల పండగలకి పబ్బాలకి చక్కగా ఇంటిని ముగ్గులతో అలంకరించుకోవడానికి తెల్లటి రాతి ముగ్గు బయట నుండి తీసుకొచ్చి అమ్మితే మాత్రం ఇది చాలా కాస్ట్ చెప్తారు. మరి ఇలాంటి ముగ్గు గనులు మీకు దగ్గరలో ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్? ఇక సాయంత్రం నా తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించిందండి. సాయం సంధ్యా వేళ ఎంత సూపర్గా ఉందో చూడండి. ఈ సీనరీ అయితే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా వీడియో అయితే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.